హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ బ్రైడల్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. శారీ వచ్చి ఇలాగా 2 కలర్స్ ఉన్నాయండి. ఫస్ట్ అయితే పళ్ళు ఇదండి. పళ్ళు కలర్లో మనం బీడ్స్ చుట్టుకోవాలి. శారీ కలర్లో థ్రెడ్స్ చుట్టుకోవాలండి. పళ్ళు ఏ కలర్ ఉంటే ఆ కలర్లో మనం బీడ్స్ వేసుకుని చుట్టుకోవాలండి. చూసారా, నేను పళ్ళు కలర్ థ్రెడ్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ థ్రెడ్లోకి మనము బీడ్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలండి. మనం థ్రెడ్ని ఏమి కట్ చేయకుండా అలానే ఒక నీడిల్ వేసుకొని, దారంలో నీడిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు స్మాల్ బీడ్స్ అండి, షుగర్ బీడ్స్ అంటారు కదా, అలాంటి బీడ్స్ని మనము ఈ థ్రెడ్ లోపల ఇన్సర్ట్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా థ్రెడ్ లోపల బీడ్స్ అన్నిటిని కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి. మనము పళ్ళు ఏ కలర్ ఉంటే ఆ కలర్లో ఈ విధంగా బీడ్స్ వేసుకొని చుట్టుకోవాలండి. శారీ కలర్ అంటే ఆపోజిట్ కలర్తో మనము పైన థ్రెడ్ చుట్టుకోవాలండి. బీడ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇది ఒక కార్డ్బోర్డ్ షీట్ అండి. ఇది వచ్చేసి 3.5 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలండి ఈ కార్డ్బోర్డ్ షీటు. దానికి మిడిల్లో ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం ఈక్వల్గా ఉండేలాగా మిడిల్లో అలాగా కట్ చేసుకోవాలండి. తర్వాత కాటన్ థ్రెడ్ అండి, 2 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బీడ్స్ వేసుకున్నాం కదండి థ్రెడ్, ఆ థ్రెడ్ని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కార్డ్బోర్డ్ షీట్కి చుట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 2 రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఒక బీడ్ వేయాలండి. కింద ఒక బీడు, పైన ఒక బీడు. తర్వాత ఒక 2 రౌండ్స్ చుట్టుకోవాలి. మళ్ళీ ఒక బీడ్ వేసుకోవాలండి. ఈ విధంగా 100 బీడ్స్ వచ్చేలాగా చుట్టుకోవాలండి. అంటే పైన కింద 50-50 రావాలండి. అంటే బీడ్స్ని మనం కౌంట్ చేసుకోవాలి, థ్రెడ్స్ని కౌంట్ చేసుకోకూడదు. 2 రౌండ్స్ ప్లైన్గా చుట్టుకున్న తర్వాత ఒక బీడ్ వేయాలండి. చూసారా, ఇక్కడ చూపిస్తున్నట్టు 2 రౌండ్స్ ప్లైన్గా చుట్టుకున్న తర్వాత కింద ఒక బీడు, పైన ఒక బీడు, ఇలాగా టోటల్ 100 బీడ్స్ రావాలండి. మీకు ఇంకొంచెం లావుగా రావాలి అంటే ఒక 60 బీడ్స్ వేసుకోవచ్చండి. సో మనము బీడ్స్ని కౌంట్ చేసుకోవాలండి, థ్రెడ్ని కాదు. మనం ఎన్ని బీడ్స్ వేసుకుంటామో ఆ బీడ్స్ని కౌంట్ చేసుకుంటా చుట్టుకోవాలి. ఆ బీడ్స్ 100 రావాలి, అంటే కింద 50 పైన 50. చూసారా, ఈ విధంగా చుట్టుకునేసాను. ఇప్పుడు కాటన్ థ్రెడ్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ కాటన్ థ్రెడ్ని ఇక్కడ చూపిస్తున్నట్టయితే కుట్టుకోవాలండి. అంటే మిడిల్లో మనం కట్ చేసుకున్నాం కదా, అక్కడ కాటన్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఈ థ్రెడ్ని ముడి వేసుకోవాలండి మిడిల్లో. చూసారా, ఒక 2 ముళ్ళు అయితే వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మెల్లగా ఈ కార్డ్బోర్డ్ షీట్లో నుంచి ఈ బీడ్స్ని ఈ విధంగా తీసేసి ఈక్వల్గా పెట్టుకొని ఇలాగా కూర్చుని కట్టుకోవాలండి. బీడ్స్ అన్నీ కింద ఈ విధంగా తీసేసుకొని పైన ఈక్వల్గా అన్ని థ్రెడ్స్ అన్నీ సరి చేసుకొని మనం పూలు కడతాం కదండి, ఆ విధంగా అయితే ఒక 3-4 ముళ్ళు అయితే వేసుకోవాలండి. టైట్గా ముడి వేసుకోండి. చూసారా, కూర్చుని ఫస్ట్ మనము ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. నేను అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకునేసిన తర్వాత పైన మనము ఆపోజిట్ కలర్ అని చెప్పాను కదండి, శారీ కలర్ వచ్చేసి పైన వచ్చే విధంగా మనం థ్రెడ్స్ చుట్టుకోవాలి. దానికోసం అయితే ఇది కార్డ్బోర్డ్ షీట్ అండి, 1.5 ఇంచ్ తీసుకున్న, 1.5 కూడా లేదు, ఒక 2 పాయింట్స్ తక్కువే ఉందండి, సరిపోతుంది. కార్డ్బోర్డ్ షీట్ ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలండి. 1.3 ఇంచెస్ ఉందండి కార్డ్బోర్డ్ షీట్. తర్వాత కాటన్ థ్రెడ్లో నీడిల్, కాటన్ థ్రెడ్ తీసుకొని నీడిల్ వేసుకొని
ముడి వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ షీట్కి ఈ విధంగా ఆపోజిట్ కలర్ థ్రెడ్తో ఈ విధంగా చుట్టుకోవాలండి. ఎన్ని రౌండ్స్ అంటే 150 రౌండ్స్ చుట్టుకోవాలండి. చూసారా, ఇలాగా 150 రౌండ్స్ కౌంట్ చేసుకొని చుట్టుకోండి. వన్ 150 రౌండ్స్ అయితే చుట్టేసుకున్నానండి. ఇప్పుడు మనము కాటన్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే ముడి వేసుకోవాలండి. ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 ముళ్ళు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కార్డ్బోర్డ్ షీట్ నుంచి బయటికి తీసేసి అన్నీ ఈక్వల్గా పెట్టుకొని మిడిల్లో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు థ్రెడ్స్ అన్నింటినీ ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు దీనిని మనం రెడీ చేసుకున్నాం కదండి కుచ్చు, దాని మిడిల్లో ఇలాగా పెట్టేసుకొని అన్ని వైపులా ఇలాగ థ్రెడ్ వచ్చేలాగా చూసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని మనం పూలు కడతాం కదా, ఆ విధంగా అయితే ముడి వేసుకోవాలండి. టైట్గా పెట్టుకొని టైట్గా ముడి వేసుకోండి. ఒక 3-4 ముళ్ళు అయితే వేసుకోండి. అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. చూసారా, మనం ముడి వేసింది వెనుక వైపు రావాలి. నేను శారీకి వచ్చేసి 2.3 ఇంచెస్తో మార్క్ చేసుకున్నానండి. 2.3 ఇంచెస్తో మార్క్ చేసుకున్నాను. అంటే కుచ్చు కొంచెం లావుగా ఉంది కాబట్టి నేను 2.3 తీసుకున్నానండి. లేదు అంటే మీరు 2 ఇంచెస్కి కూడా మార్క్ చేసుకోవచ్చు. 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే 25 టాజల్స్ అవుతుందండి. ఒక్కోసారి 26 అయినా సరిపోతుంది. 2.3 ఇంచెస్ మార్క్స్ చేసుకుంటే 23 టాజల్స్ అయితే సరిపోతుందండి. మనం రెడీ చేసుకున్నాం కదండి టాజల్స్, దాన్ని తీసుకొని వెనుక వైపున ఈ విధంగా గమ్ అప్లై చేసుకోవాలండి. చేసుకొని మనం మార్క్ చేసుకున్న దగ్గర కరెక్ట్గా పెట్టి ఈ విధంగా అంటించేసేయాలండి. అన్నీ కూడా ఈ విధంగా అంటించేసుకోవాలి. తర్వాత ఇది పూర్తిగా ఆరిన తర్వాత మనము అదే 1 లైన్ అండి సింగిల్ లైన్ కాటన్ థ్రెడ్తో నీడిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదండి, కింద వైపు నుంచి నీడిల్ని ఈ విధంగా పైకి తీసుకోండి. పైన మనము బీడ్స్ కుట్టుకోవాలండి. సేమ్ మనం కింద చుట్టడానికి యూజ్ చేసిన బీడ్సే పైన కూడా వేస్తామండి. చూసారా, ఇలాగా నీడిల్లోకి బీడ్స్ ఇన్సర్ట్ చేసుకొని ఎంత సరిపోతుందో అన్ని బీడ్స్ తీసుకోండి. ఈ విధంగా చుట్టూ సరిపోయేలాగా ఈ విధంగా కుట్టుకోవాలండి. సరే, మళ్ళీ కింద నుంచి మళ్ళీ నీడిల్ని ఈ విధంగా పైకి తీసి మళ్ళీ బీడ్స్ వేసుకోవాలండి. ఈ బీడ్స్ వచ్చేసి టోటల్ 6 లైన్స్ ఉండేలాగా వేసుకోవాలండి.
చూసారా టోటల్ 6 లైన్స్ ఉండేలాగా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ పైన చూపిస్తున్నట్టు నీడిల్ని పైన ఈ విధంగా తీసుకొని ఇక్కడ సైడ్కి ఒక లైన్ లాగా ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇలాగ కుట్టుకోవడం వల్ల మనం గమ్ అంటించాం కదండి, సో ఇలా కుట్టుకుంటే కుచ్చుతో సహా కుట్టుకుంటాం కాబట్టి వాటర్లో వేసినా కూడా ఊడిపోదండి. చూసారా చూసి జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఇది ఈ విధంగా టైట్గా లాక్కోవాలి. తర్వాత మళ్ళీ పక్కన ఇంకో లైన్ సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇలాగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసారా అండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా బీడ్స్ కుట్టుకోవాలి. తర్వాత వెనుకాల ఇక్కడ చూపిస్తున్నట్టయితే నాట్స్ వేసుకోవాలండి. నాట్ వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఈ వీడియో నేను ఇంతకుముందు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఒకసారి చేశానండి. అన్నిటికీ కూడా బీడ్స్ ఈ విధంగా కుట్టుకోవాలండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే డిజైన్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.